వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాకు సఫారీ జట్టు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది. ఊహించని విధంగా ఓడిపోయే మ్యాచ్ గెలిచి టైటిల్ ఎగరేసుకుపోయింది. చాలా కాలం తర్వాత ఆస్ట్రేలియా జట్టు ఐసీసీ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ లో ఓడిపోవడం ఇదే మొదటిసారి. ఈ క్రమంలో ఆస్ట్రేలియా టెస్ట్ జట్టులో కీలక మార్పులు జరిగే అవకాశం ఉంది. కొందరు ఆటగాళ్లపై వేటుపాడడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ జాబితాలో మొదటి పేరు ఉస్మాన్ ఖవాజానే. ఓపెనర్ ఖవాజాను జట్టు నుంచి తప్పించి యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలన్న చర్చ ఇప్పటికే మొదలైంది. ఉస్మాన్ ఖవాజా కొంతకాలంగా వైఫల్యాల బాటలో ఉన్నాడు. ఖవాజా అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని పలు అవకాశాలు ఇచ్చినా అతను నిలబెట్టుకోలేకపోతున్నాడు. దీంతో ఇప్పుడు అతన్ని జట్టు నుంచి తొలగించడం గురించి చర్చ జరుగుతోంది. శామ్ కాన్స్టాస్ వంటి యువ ఆటగాడు ఖవాజా స్థానాన్ని భర్తీ చేసే ఛాన్స్ ఉంది. ఇదిలా ఉంటే కంగారు జట్టును ఇప్పుడు ఓపెనింగ్ సమస్య వెంటాడుతోంది. డేవిడ్ వార్నర్ రిటైర్ అయినప్పటి నుంచి ఆస్ట్రేలియా టాప్ ఆర్డర్ లో చాలా ప్రయోగాలు చేసింది. కానీ సరైన రెగ్యులర్ ఓపెనర్ దొరకలేదు. WTC ఫైనల్లో మార్నస్ లబుషేన్ ఓపెనర్ అయ్యాడు. క్యామరూన్ గ్రీన్ నెంబర్ 3లో ఆడాడు. ట్రావిస్ హెడ్, స్టీవ్ స్మిత్ కూడా ఇంతకు ముందు ఓపెనర్లు అయ్యారు. ఈ క్రమంలో ఆస్ట్రేలియాకు రెగ్యులర్ ఓపెనర్ అవసరం. మరి ఈ స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారో చూడాలి. మరోవైపు ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ల రిటైర్మెంట్ కు దగ్గర పడుతున్నారు. హాజిల్వుడ్, స్టార్క్, కమిన్స్ తో పాటు స్కాట్ బాలాండ్ గాయాలు, ఫిట్నెస్ సమస్యలతో అప్పుడప్పుడు కొన్ని సిరీస్ల నుంచి తప్పుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో కొందరు యువ ఫాస్ట్ బౌలర్స్ ను పూర్తి స్థాయిలో బ్యాకప్ గా పెట్టుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. అదే సమయంలో నాథన్ లేయన్ బౌలింగ్ కూడా మునుపట్లా లేకపోవడం ఇబ్బందిగా మారింది. అతని తర్వాత ఆసీస్ స్పిన్ బాధ్యతలను తీసుకునేది ఎవరనే దానిపైన ఆసక్తి నెలకొంది. టెస్ట్ ఫార్మాట్ కు సంబంధించి క్వాలిటీ స్పిన్నర్లను కూడా ఇప్పుడే రెడీ చేసుకోవాల్సిన అవసరం ఆసీస్ కు ఖచ్చితంగా ఉంది.